తమ రిజిస్ట్రేషన్ పునరుద్ధరించాలని కోరుతూ ఉప్పల్ సబ్ రిజిస్టర్ని కలిసి విన్నవించుకున్నారు బోర్డు ఉప్పల్ వర్క్స్ భూమి బాధితులు. 1954 నుండి 2019 వరకు పట్టా భూమిగా ఉండి 2018 వరకు రిజిస్ట్రేషన్ కొనసాగి ఒక్కసారిగా వర్క్స్ భూమి అని రియాజుద్దీన్ అనే వ్యక్తి ఫిర్యాదుతో తమ రిజిస్ట్రేషన్ ఆపారన్నారు. 2018 వరకు పర్మిషన్తో బ్యాంక్ లోన్ల ద్వారా ఇండ్లు నిర్మించుకొని కొన్ని ఏండ్ల నుండి జీవనం కొనసాగిస్తున్న ఇండ్లని వర్క్స్ భూమి అడ్డుతో 10,000 కుటుంబాలు మానసిక వేదనకు గురవుతున్నాయని వారు అన్నారు. గత ప్రభుత్వంలో కేటీఆర్ తప్పిదం వలన అలా జరిగింది. వాటిని సెట్ చేస్తామని మాటిచ్చారని స్వయంగా అప్పుడు మంత్రిగా ఉన్న మల్లారెడ్డి తెలియజేశారు. మొన్నటి ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా తప్పిదం వల్ల జరిగింది కావున తమ ప్రభుత్వం రాగానే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగిస్తామని చెప్పారు. మేము ఓట్లకి పనికొస్తున్నాం గాని మా సమస్య ఏ రాజకీయ నాయకులు తీర్చడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఈ మీడియా ద్వారా ప్రభుత్వం మా 10,000 కుటుంబాల ఆవేదనను గుర్తించి తమ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పునరుద్ధరిస్తారని భావిస్తున్నామన్నారు. నా పని అది, నా సొంతం పని, నా పని అన్నా ఏదైనా సరే, నాకు ఎలక్షన్ లేకున్నా సరే వక్ఫ్ బోర్డు పని చేపిస్తా. అప్పుడే వాళ్ళని ఓటు అడుగు. ఓకే, నా పేరు ప్రమోద్ కుమార్, రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ పోరాట సమితి బోడుప్పల్ నుంచి వస్తున్నాను. మాది 10,000 కుటుంబాల సమస్య. అకారణంగా ఇది వక్ఫ్ బోర్డ్ అని చెప్పేసి మా ప్రాపర్టీస్ని ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టారు. 2018 నుంచి ఇప్పటి వరకు ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది నాయకుల్ని కానీ, ప్రజాప్రతినిధుల్ని కానీ, గవర్నమెంట్ ఆఫీషియల్స్ని కానీ కలవడం జరిగింది. ఏ రోజు కూడా అందరూ కూడా ఇది చేస్తున్నాము, అయిపోతుంది అని చెప్పారు. గత ఎలక్షన్స్లో మల్లారెడ్డి గారు కూడా ఇది 2 రోజుల్లో అయిపోతుందని చెప్పారు. కేటీఆర్ గారు కూడా ఇది పొరపాట్లు ఏదో వచ్చింది, దీన్ని మేము సరి చేస్తామని కేటీఆర్ కూడా చెప్పారు. అవన్నీ విజువల్స్ కూడా మీకు ఇస్తాము. ఈ ఎలక్షన్స్కి బిఫోర్ రేవంత్ రెడ్డి గారు కూడా ఇది అయిపోతుంది, ఏదో పొరపాటున వచ్చింది, మా గవర్నమెంట్ రాగానే చేస్తామని చెప్పేసి చెప్పారు. కాకపోతే ఇప్పటి వరకు ఎవ్వరు కూడా ఎలాంటి సమాధానం చెప్పలేదు. ఈ విషయమై మేము సీసీఎల్ దగ్గరికి పోయాము, కలెక్టర్ దగ్గరికి పోయాము, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ దగ్గరికి పోయాము, అందరినీ కలిసాము. కానీ మాకు ఎక్కడ కూడా ఉపశమనం జరగట్లేదు. ఈరోజు వీటిపైన సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి వచ్చేసేసి విన్నపించుకున్నాము. ఏదైతే ఒక వ్యక్తి రియాజుద్దీన్ అని చెప్పేసి 2018లో ఇది వక్ఫ్ ల్యాండ్ అని చెప్పేసి 6A తీసుకొచ్చి ఇవ్వగానే అదే రోజు వాళ్ళు రిజిస్ట్రేషన్స్ ఆపారు. మరి మేము ఇప్పుడు 1954 నుండి 2019 వరకు ఇది వక్ఫ్ ల్యాండ్ కాదు అని చెప్పేసి పట్టా భూములన్నీ ఎంఓరో గారు ఇచ్చిన రిపోర్ట్తో పాటు అన్నీ కూడా మేము సబ్ రిజిస్ట్రార్కి సబ్మిట్ చేసాము. సబ్ రిజిస్ట్రార్ కూడా సానుకూలంగా స్పందిస్తూ వాళ్ళ డిస్టిక్ రిజిస్ట్రార్కి లెటర్ రాసేసి దీనిపైన త్వరలోనే మాకు వివరణ ఇస్తామని చెప్పేసి చెప్పారు. ఒకవేళ కనుక మాకు సరైన వివరణ ఇవ్వకుండా ఇలాగే పోతే మాత్రం ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తూ రోడ్లపైకి రావాల్సి వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మా సమస్యని తొందరగా తీరుస్తారని చెప్పేసి వినిపించుకుంటున్నాను. ఏమన్నారు రిజిస్టర్ ఏమన్నారు? రిజిస్టర్ కూడా మాది తీసుకున్నారు, మాది సబ్మిట్ చేసాము. వాళ్ళు కూడా ఏంటి అంటే అందులో ఉన్న పాయింట్స్ ఏంటి అవన్నీ కూడా స్టడీ చేసుకొని, కొంచెం టైం పడుతుంది, అవన్నీ స్టడీ చేసుకొని డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్కి ఒక లెటర్ రాస్తాము అనేసి అన్నారు. మళ్ళీ మాకు కూడా దాని కాపీ ఇస్తామని చెప్పేసి చెప్పారు. అతనైతే సానుకూలంగానే పనిచేశాడు. కాకపోతే ఇలాంటివి మేము చాలా చేసామండి. డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఇప్పుడు ఏదైతే ఈ సబ్ రిజిస్టర్ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ రాస్తా అంటున్నారో అదే డిస్ట్రిక్ట్ రిజిస్టర్ని లాస్ట్ వీక్ మేము వెళ్ళి కలిసాము. ఆయన ఏం చెప్పాడు, మేము ఆల్రెడీ దీన్ని కలెక్టరేట్కి ఇచ్చామని చెప్పాడు. కలెక్టర్ ఆఫీస్ డిప్యూటీ కలెక్టర్ విజయనంద్ గారిని కూడా కలిసాము. ఆయన ఏమన్నాడు, ఇది పాజిటివ్గానే రాసాము, మేము రిపోర్ట్ ఇచ్చాము, సీసీఎల్ఏకి పంపించాము అని చెప్పేసి అన్నారు. సీసీఎల్ఏ అమిత్ మిట్టల్ని కలవడానికి చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాము, అపాయింట్మెంట్ దొరకట్లేదు. మేము తిరగని నాయకుడు లేడు, తిరగని గవర్నమెంట్ ఆఫీసర్ లేడండి, ప్రతి ఒక్కరి దగ్గర తిరుగుతున్నాము. ఇది నా ఒక్కడి సమస్య కాదు, 10,000 కుటుంబాలు 300 ఎకరాల్లో ఉన్న విస్తీర్ణంలో ఉన్న బోడుప్పల్లో ఉన్న పెద్ద సమస్య అండి. ఈ సమస్య పైన తొందరగా పరిష్కారం కాకపోతే
బోడుప్పల్లో ఉన్న మేము అందరం కూడా రోడ్ పైకి వచ్చి స్ట్రగుల్ చేయాల్సిన పరిస్థితి. ఎంతోమంది వాళ్ళ ఇల్లులు అమ్ముకోలేక పెళ్ళిళ్ళకి కానీ లేకపోతే చదువులకు కానీ హెల్త్ ఇష్యూస్కి కానీ వాళ్ళ ఇల్లులు అమ్ముకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ తరఫున మేము రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ పోరాట సమితి అని చెప్పేసి ముందుకు వచ్చామండి. ఇది సాధించే వరకు వదలము. మేమంతా బోడుప్పల్లో వక్ఫ్ బోర్డు బాధితులమండి. అదేవిధంగా మీరు చూసుకుంటే 2018 నుంచి ఈ రోజు వరకు కూడా రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు. ఎంతోమంది బాధితులు దీని నుంచి బాధపడుతున్నా కానీ ఎవరు కూడా మాకు సత్వర పరిష్కారం అనేది చూపడం లేదు. దీనిపైన నేను ఒకటే విన్నవించుకుంటా, ఇందాక మా మిత్రులు చెప్పినట్టు మాకు కాళ్ళకు చెప్పులు అరిగేలా తిరిగినా కూడా ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. మేము ఓట్లకు పనికొస్తున్నాము కానీ ఇలాంటి సమస్యల పరిష్కారం మేము పనికి రావట్లేదని చెప్పి మేము భావిస్తూ మేము పోరాడే ఈ పోరాటం మాది, భవిష్యత్తు మా పిల్లలను తెలియజేస్తూ మీరు కూడా మీడియా ముఖంగా మీడియా మిత్రులందరూ కలిసి మా సమస్యకు తోడ్పాటునిచ్చి మీరు కూడా అన్ని విధాలుగా మాకు సహాయ సహకారం మా సమస్య పరిష్కారానికి తోడ్పాటు ఇస్తారు. థ్యాంక్ యూ.